అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. తకబ్బులల్లాహు మిన్నా వ మిన్కుం. సోదరులారా, సోదరిమణులారా, దైవప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసు ఈ విధంగా ఉంది. చూడండి, మన్ కానా ఆకిరు కాలమిహి లా ఇలాహ ఇల్లల్లా దఖలల్ జన్న. చూడండి, మన్ కానా ఆకిరు కాలమిహి లా ఇలాహ ఇల్లల్లా దఖలల్ జన్న. దీని యొక్క అర్థం ఈ విధంగా ఉంది. ఈ ప్రపంచంలో ఎవరివి చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు అన్న మాట అవుతుందో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. ముస్లిం అంటే విశ్వాసము, ముస్లిం అంటే విశ్వాసము. ఈ విశ్వాసం ఎప్పుడైతే అల్లా మీద ఉంటుందో మనకి అల్లా సుబ్హానహు వ తఆలా లాస్ట్లో కలమా ప్రసాదిస్తాడు. చనిపోయేటప్పుడు ఆ కలమ మన నోటి వరకు వస్తుంది. ఆ కలమ వచ్చిన తర్వాతనే మనకి మరణం వస్తుంది. ఎందుకంటే మన జీవితము విశ్వాసంలో గడిపి ఉంటాము. మన యొక్క జీవితము ఈ భూప్రపంచంలో విశ్వాసం మీద గడిపి ఉంటాము. ఏం విశ్వాసము? లా ఇలాహ ఇల్లల్లా. లా ఇలాహ లేడు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఎవరూ లేరు. మనం ఆరాధించదగిన వాడు ఈ సృష్టిలో ఎవరూ లేరు. ఆ ఇల్లల్లా, ఆ అల్లా తప్ప, ఆ సర్వ సృష్టికర్త ఒక్కడు తప్ప మనము ఆరాధించదగిన వాడు ఈ సృష్టిలో ఎవరూ లేరు. కాబట్టి మనము ఆ అల్లాని మాత్రమే ఆరాధించాలి, అల్లాని మాత్రమే మనము వేడుకోవాలి, అతనికి మాత్రమే మన విన్నపాలన్నీ వినిపించాలి. అంతేగాని వేరే ఎవరితోనే వినిపిస్తే మనవి అవి వినరు. అందుకోసమే ఈ కలమ అనేది ఈ తౌహీద్కి ప్రధానం. ఇది ఇస్లాంలో ఇది ప్రధానము. లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధించదగిన వాడు ఎవరూ లేరు. ఇది ప్రధానమైంది. కాబట్టి చాలా విశ్వాసం ఇందులో దీని మీద ఉంటే లాస్ట్లో మనకి వస్తుంది. అంతేగాని ఏదో కలమే చదివేసామో విశ్వాసంలో ఉన్నామనుకొని ఉంటే మనము ఖచ్చితంగా అది లాస్ అయిపోతాము. అంటే కలమ చదివినంత మాత్రమే మనం విశ్వాసము ఉండదు. దాని మీద తౌహీద్ ప్రకారం కలమలో ఉంటేనే మనం విశ్వాసము పెరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.